శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత్ర 797వ పేజీలోని 166 నుంచి ఈరోజు చదువుతున్నాము. ఈ గ్రంథ రూపంలో ఉన్న విశ్వమోహిని అధ్యాయాలనే తన బాహువులకు కథల అర్థాలు అనే కేయూరాలను అలంకరించుకొని సాయి బ్రహ్మను ఆలింగనం చేసుకోవడానికి వానిని పైకి లేపి ఉంచింది. సాయి సచరిత్ర గ్రంథ సామ్రాట్టు అందులోని అందమైన అధ్యాయాలు చతురులైన వందిమాగదులు శ్రద్ధను, జ్ఞానాన్ని, వేదాంతాన్ని మరియు ఘనవైభవాన్ని వర్ణిస్తాయి. సాయి సచరిత్ర పరమార్థాన్ని విక్రయించే సంత. దీనిలోని ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క అంగడి. వీనిలో రచయిత భక్తుల అనుభవాల కథలు అనే సరుకులను ఉంచారు. ఈ గ్రంథం పెద్దదైన గంగా నది. దీనిలోని అధ్యాయాలు చక్కగా సిద్ధపరిచిన తీరగట్టాలు. గురుకృపా సామర్థ్యం వలన ఇక్కడ ఎడతెగని కథా రసామృత ప్రవాహం ఉంది. ఈ గ్రంథం కాదు కల్పవృక్షం. ప్రాపంచికులకు ఇది రుచించదు, కానీ భావికులకు, ముముక్షులకు ఇది సాక్షాత్ మోక్షద్వారం. మీరు మీ అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోండి. నిజమైన స్మారకమని దీన్ని అనాలి. ఇది ప్రపంచంలోని అజ్ఞానాన్ని మరియు దుఃఖాన్ని హరించేది, మోహమాయలనే నరకం నుండి తప్పించేది, అక్షయమైన శాంతిని ప్రసాదించేది. గ్రంథ రచయిత గోవిందరావు భ్రమరమై నిత్యం సాయి సద్గురు చరణ కమలాలలో కొత్త కొత్త మకరందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. వీరి ఇంటి పేరు దబోల్కర్. వీరు ఆంగ్ల ప్రభుత్వంలో మంచి అధికార పదవిలో ఉండేవారు. విద్యా వినయం కలిగి ఆచారాలను బాగా ఎరిగినవారు. వీరి గృహిణి రకుమాబాయి సౌశీల్యవతి, భక్తురాలు, పతివ్రత, సద్గుణాలకు ఘని, వినమ్రతతో మాట్లాడే స్త్రీ. సాయి చరణాల్లో దృఢమైన విశ్వాసం గలది. ఈ కవి యొక్క పూర్వీకులు మొదట వెంగుర్ల సమీపంలోని దాపోలి అన్న చోట నివసించేవారు. తర్వాత కేల్వే గ్రామానికి వచ్చారు. 176 శక సంవత్సరం 1781 క్రీశక 1859 సంవత్సరంలో మార్గశిర మాసంలో శుక్ల పంచమి రోజున రఘునాథుని భార్య లక్ష్మి గర్భాన పుణ్యరాశి అయిన గోవిందరావు జన్మించారు. గౌడ సారస్వత బ్రాహ్మణ వర్ణంలో భరద్వాజ గోత్రంతో